శుభోదయం అందరికీ. ఈరోజు పంచాంగ శ్రవణంలో ఈరోజు యొక్క తిథి వార నక్షత్ర ఫలితాల గురించి తెలుసుకుందామా. మరి ఈరోజు జూన్ 7వ తారీఖు 2026 ఆదివారం, శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. ఇక ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:44 ప్రారంభం కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:45 ముగుస్తుంది. ఇక ఇవాల్టి తిథి సప్తమి తెల్లవారుజామున 3:23 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి తేదీ ప్రారంభమవుతుంది. ఇవాల్టి సంస్కృత వారం భానువాసరః. నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 7:45 వరకు ఉండగా తరువాత శతభిష నక్షత్రం మొదలవుతుంది. ఇవాల్టి యోగం వైద్యుతి యోగం ఉదయం 9:49 వరకు ఉంది. ఈ సమయంలో మీరు చేయాల్సినటువంటి మంచి పనులను మొదలు పెట్టవచ్చు. కరణం విష్టి మధ్యాహ్నం 3:03 వరకు ఉండగా భవ తెల్లవారుజామున 3:23 వరకు కరణం ఉంటుంది. ఇక ఇవాల్టి వర్జం మధ్యాహ్నం 3:29 నుండి ప్రారంభం కాగా సాయంత్రం 5:10 ఇవాల్టి వర్జం ముగుస్తుంది. ఇవాల్టి దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభం కాగా సాయంత్రం 5:52 ఇవాల్టి దుర్ముహూర్తం ముగుస్తుంది. ఇక ఇవాల్టి రాహుకాలం సాయంత్రం 5:07 నుంచి ప్రారంభం కాగా సాయంత్రం 6:45 రాహుకాలం పూర్తవుతుంది. ఈ సమయాన్ని కాస్త దూరం పెట్టి మంచి శుభముహూర్తాల్లో మీకు కావాల్సిన ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే వాటిని శుభ సమయాల్లో ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాము. ఇక తదుపరి ఇవాల్టి యమగండ కాలం మధ్యాహ్నం 12:15 నుండి ప్రారంభం కాగా మధ్యాహ్నం 1:52 యమగండ కాలం పూర్తవుతుంది. ఇవాల్టి గుళికా కాలం మధ్యాహ్నం 3:30 నుంచి ప్రారంభమై సాయంత్రం 5:07 ఇవాల్టి గుళికా సమయం అనేది పూర్తవుతుంది. ఇక ఇవాల్టి బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి ప్రారంభం కాగా తెల్లవారుజామున 4:56 బ్రహ్మ ముహూర్తం ముగుస్తుంది. ఈ సమయం చదువుకునే విద్యార్థులకి చాలా అత్యంత ముఖ్యమైనది. ఈ సమయంలో చదువుకోవటం అనేది వాళ్ళకి చాలా కాలం వరకు దాన్ని గుర్తుంచుకునేంత శక్తిని ఈ బ్రహ్మ ముహూర్తం ఇస్తుంది. అంతేకాకుండా ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలన్న ఈ బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించడం వల్ల అది ఆ చేసే పనిలో ఒక ఉన్నత స్థానాన్ని ఇస్తుందన్నమాట. అందుకనే పాతకాలం నుంచి బ్రహ్మ ముహూర్తంలోనే మీకు కావాల్సిన మంచి పనులున్నా ముఖ్యమైన పనులున్నా బ్రహ్మ ముహూర్తంలో మొదలు పెట్టమని చెప్తారనమాట. అది మంచి ఫలితాలను ఇస్తుంది, శుభయోగాన్ని ఇస్తుంది. ఇక అమృత గడియలు రాత్రి 1:35 నుండి ప్రారంభమై తెల్లవారుజామున 3:16 అమృత గడియలు ముగుస్తాయి. ఇక ఇవాల్టి అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12:41 అభిజిత్ ముహూర్తం అనేది ముగుస్తుంది. ఇది ఈ రోజు యొక్క తిథి వార నక్షత్ర దిన ఫలితాలన్నమాట. ఇక రేపటి పంచాంగ శ్రవణంలో రేపటి యొక్క తిథి వార నక్షత్రాలు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. జై